మహాజాతరకు ఎంతో ఘన చరిత్ర ఉంది. జాతర మొదలు కాకముందే నెల రోజుల నుంచి భక్తులు మేడారానికి బయలుదేరతారు. అమ్మవార్లను దర్శించుకుని అక్కడి అందాలను ఆస్వాదిస్తుంటారు. అయితే మహాజాతర దగ్గర పడుతున్న కొద్దీ అక్కడికి వెళ్లాలంటే చాలా మంది ట్రాఫిక్ సమస్య ఉంటుందని భయపడుతుంటారు. అలాంటి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఓ అద్భుత సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. అదే హెలికాప్టర్లో ప్రయాణం. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర భక్తుల కోసం ప్రభుత్వం సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గగనతలం నుంచి జాతర అందాలను వీక్షించేందుకు వేగంగా మేడారం చేరుకునేందుకు వీలుగా హెలికాప్టర్ సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ, త్రుంబి ఎయిర్లైన్స్ సంయుక్తంగా ఈ సేవలు అందిస్తున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా 2 రకాల సర్వీసులను అధికారులు ఏర్పాటు చేశారు. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుంచి మేడారం వరకు నేరుగా వెళ్లాలనుకునే వారికి ప్రత్యేక ప్యాకేజ్ అందుబాటులో ఉంది. ఇక్కడ నుంచి మేడారం వెళ్లి తిరిగి రావడానికి ఒక్కో వ్యక్తికి 35,999 రూపాయలు ఛార్జీగా నిర్ణయించారు. ఒకవేళ మీరు జనవరి 23వ తేదీలోపే బుక్ చేసుకుంటే డిస్కౌంట్ పోను 30,999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మేడారం పరిసరాల్లో జాతర సందడిని ఆకాశం నుంచి చూడాలనుకునే వారి కోసం జాయ్ రైడ్స్ నిర్వహిస్తున్నారు. సమీపంలోని పడిగాపూర్ వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి ఈ సర్వీసులు మొదలవుతాయి. సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు సాగే ఈ విహారానికి ఒక్కొక్కరికి 4,800 రూపాయలు వసూలు చేస్తారు. జనవరి 28 నుంచి మహాజాతర అసలు ఘట్టం మొదలు కానున్నప్పటికీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారం ముందుగానే ఈ సేవలు ప్రారంభించారు. జనవరి 31 వరకు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 5:30 గంటల వరకు హెలికాప్టర్లో అందుబాటులో ఉంటాయి. తాడ్వాయి మండలం ఎలిబాక మీదుగా సాగే ఈ ప్రయాణం భక్తులకు సరికొత్త అనుభూతినిస్తుంది.